హలో, వచ్చేసారా? ఇప్పుడే బయలుదేరుతున్నా. నాన్న నాన్న నాన్న, మాకు మీరు కావాలి నాన్న. హెల్మెట్ పెట్టుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? మన పిల్లలకి తండ్రి అవసరం ఎంతుందో తల్లి అవసరం కూడా అంతే ఉంది. ఇక నుంచి మనం కూడా హెల్మెట్ పెట్టుకుందాం. తినమ్మా. పోనీ ఫోన్ చూసుకుంటా తిను. తను హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తున్నావేంటి? తర్వాత చేస్తాలేమ్మా. ఇప్పుడు హోంవర్క్ చేస్తే నీకు ఫోన్ ఇస్తా. అయితే చేసేస్తా. అమ్మా రామ్మా, క్యారమ్స్ ఆడదాం. ఏ పని చేసుకుంటున్నా, ఇసుకిచ్చి మాక పోయి ఫోన్తో ఆడుకో. 6 months later. డాక్టర్, మా పాప ఈ మధ్యన బాగా తలకాయ నొప్పని ఏడుస్తుంది డాక్టర్. టెస్ట్లన్నీ చూశానమ్మా. మీ పాప ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. స్పెట్స్ రాస్తాను, అవి యూజ్ చేయండి. సరే డాక్టర్. మీ పాప లైఫ్ లాంగ్ ఈ స్పెట్స్ వాడాల్సి వచ్చిద్దమ్మా, లేదా చాలా ఇబ్బంది పడతారు. అమ్మా, ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతాయని నీకు ముందే తెలుసా? తెలుసమ్మా. తెలిసి కూడా ఎందుకమ్మా నాకు ఫోన్ అలవాటు చేసావు? ఇప్పుడు చూడు, లైఫ్ అంతా నేను ఈ స్పెట్స్ పెట్టుకొనే బతకాలి. మానవా, నేను వచ్చి తిని. ఎవరమ్మా నువ్వు? నేను యమధర్మ రాణిని మానవా. యమధర్మ రాజు ఉంటాడు కానీ యమధర్మ రాణి కూడా ఉంటదా? రాజు ఉన్నచో రాణి కూడా ఉంటుంది కదా మానవా. ఓహో, మీ రాకకు గల కారణం ఏమిటి? మేము యమలోకం నుంచి భూలోకానికి ఎందుకు వస్తాం మానవా? మనుషుల ప్రాణాలు తీసుకుపోవుటకు. ఇప్పుడు మాత్రం నీ ప్రాణం తీసుకుపోవుటకు వచ్చి తిని. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా. మందు పార్టీ అనంగానే ఎగేసుకుంటూ ఫోన్ లాక్ చేయకుండా ఇంట్లో వదిలేసి వచ్చావు. అక్కడ మీ ఆవిడ వాట్సాప్ మెసేజ్లన్నీ చదువుతోంది. ఇంకేం చేస్తాం, వెళ్దాం పదండి. ఎగ్జామ్ బాగా రాసావా? రాసానమ్మా. మరి మార్క్స్ బానే వస్తాయిగా? అబ్బా వస్తాయమ్మా. ఏదో ఎగ్జామ్ రాసామంటే రాసాము, మార్క్స్ వచ్చాయంటే వచ్చాయని కాదు. చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి. ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్ ఉన్నాయి కదమ్మా, సరిపోవా?